ఉంది మహిళల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? చాలా రోజులు అయింది మాట్లాడి. తెలంగాణ మహిళల పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేవంత్ రెడ్డి సీతక్క లెక్క అయిపోయిందా? సీతక్కదైతే ఆయన దొత్తు కాబట్టి ఆమె ఏం చేసినా పడుతుంది. ఆమె మేము తెలంగాణ బిడ్డలం, ఎందుకంటే ఆమె పార్టీలో ఉన్నారు కాబట్టి వానికి ఎట్లా ఆమె ఉన్న మంత్రి పదవి పాపం ఇన్నేళ్ళు కష్టపడ్డందుకు ఇచ్చిండ్రు కాబట్టి ఆమె వాళ్ళ ఇంట్లో ఊకమన్నా ఊకుతుంది, వాళ్ళ ఇంట్లో ఊకమన్నా బాసలతోమన్నా. ఎందుకంటే ఆమె ఒక దళిత మహిళ అని అంత దిగజారి చాతలు చేసిండు రేవంత్ రెడ్డి. నిన్న వాళ్ళు ఫరగకూడదు కానీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన బొంద పెడతాం. ఇప్పుడు ఏం లేదు, మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలగొట్టాలి, మొత్తం టీడీపీ పార్టీని లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అంటుండగా బీఆర్ఎస్ గద్దెలు కూలగొడతా అంటే నీ వెనకాయ కూడా అంటారు కదా, పచ్చడి చేస్తాం బిడ్డ రేవంత్ రెడ్డి. ఆ గద్దెల కాడ ఛాయలు ఇచ్చినోనివి నువ్వు. ఆ గద్దెల కాడ కండు వేసుకొని అందరికీ హరీష్ అన్న, మా కేటీఆర్ అన్న, కేసీఆర్ సార్ కు ఛాయలు ఇచ్చినోడు ఈ రోజు గద్దెలు అని అంటారు. గద్దెల కింద బొంద పెడతా రేవంత్ రెడ్డి. గద్దెలు కాదు కదా, గద్దెలకు 1 కిలోమీటర్ దాకా నిన్ను రానియరు. నువ్వు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఈ రోజు హరీష్ అన్న మాట్లాడినందుకు నిన్న వాడి దొంగ ఒప్పందాలు అన్నీ అయినందుకు బట్టి వాళ్ళ అన్ని బయట పెట్టినందుకు హరీష్ అన్నకు ఈ నోటీసులు ఇచ్చింది. సిగ్గుశరం ఏమైనా ఉందా? అసలు ప్రజలను పట్టించుకుంటుండా? డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం ఏమైనా ఉంటే ప్రజల సైడ్ చూడు. మొన్నటిదాకా ఒక్కొక్కటి, ఇప్పుడు దావూస్కు పోయి ఏం చేస్తున్నావు? ఆల్రెడీ 5 లక్షలు తెచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ 5 లక్షల కోట్లు దావూస్ పోయి చైనాకు పోయి దావూస్ పోయి రిటైర్డ్ అయిన వాళ్ళకు పోలీసు వాళ్ళకు జీతాలు లేవు, రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళకు ఇచ్చే బెనిఫిట్స్ లేవు. సిగ్గుందా నీకు? ఇదంతా ఒక డైవర్షన్ పొలిటిక్స్. మళ్ళీ మరి ఏడ కంపు బయట పడుతుంది, మూసి కంపు అంతా మన నోట్లు ఉన్నది, మళ్ళీ బయట పడుతుంది మాది అంతా అని చెప్పేసి హరీష్ అన్నకు ఎవరిని భయపట్టిస్తున్నావు? ఉద్యమాల గడ్డ నుంచి పుట్టినోళ్ళు, ఉద్యమాలలో పోయినోళ్ళు, వాళ్ళు భయపడేది ఏమి లేదు. రేవంత్ రెడ్డి నీ అట్లాంటి వాళ్ళని బొందబెట్టనికనే ఇడికి వచ్చిండ్రు. హరీష్ అన్నకు అసలు ఇయ్యడమేందమ్మా? ఎంత అన్యాయము! ఒకటి కాగానే ఒకటి. అసలు ప్రజలకి మన పని చేస్తుండా? 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు గాయము, ఇస్తానే ఇయ్యలేదు, తులం బంగారం ఎక్కడ, ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలను ఏం లేదు అసలు మీడియా మీద ఏందమ్మా మీది? మీ మీడియా వాళ్ళను అది చేయడం ఎంతవరకు? 3 గంటల రాత్రికి అయితే ఆ మీడియా నుంచే వచ్చినవరా దొంగ నువ్వు. ఈరోజు ముఖ్యమంత్రి అయినవే ఆ మీడియా నుంచి. ఆ మీడియా వాళ్ళని పోయి 10 ఏళ్ళ తెలంగాణ బాబు కేసీఆర్ అప్పుడు మీడియా వాళ్ళని చెయ్యి కూడా పెట్టకపోతుండే, ఫ్రెండ్లీ పోలీసు ఉంటుండే. ఈరోజు పోలీసు వాళ్ళు ఏందమ్మా బయట లాఠీలు పట్టుకొని నిలబడ్డారు. ఎవరి కోసం రా లాఠీలు పట్టుకొని? తెలంగాణ తెచ్చుకున్నందుక ఈరోజు లాఠీలు పట్టిపించి రైఫిల్ మాస్టర్వి బయట నిలబెట్టినాం. ఈరోజు ఇక్కడ అక్కడ కొన్ని వందల మంది ఉన్నారమ్మా. మొన్న సికింద్రాబాద్ పేరు ఎంత మార్పు బొంద, నిన్ను మార్చేస్తాం బిడ్డ అనుకుంటున్నావేమో కానీ ఒక్కటి కాదు, ప్రతి దాంట్లో ప్రజలను అంటారు కదా, ప్రజలను వదిలిపెట్టిండ్రు. ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఒక ఆమె మైనస్ అయిపోయింది, ఆమె ఆయన దొత్తు అయింది. ఆ దొత్తు నుంచే ఈరోజు మళ్ళీ హరీష్ అన్నకి ఇచ్చిండ్రో ఏమో నాకు అర్థమైతలేదు. ఆమె కళ్ళల్లో ఫస్ట్ మళ్ళీ ఆయన జైలుకు పోవాలని ఉండే ఆమెకు, మళ్ళీ ఆమెకి ఇప్పించిందో ఏమో అది కూడా అర్థమైతలేదు. ఈరోజు వీళ్ళ చీకటి ఒప్పందాలు ఏమేమవుతున్నాయో కూడా తెలుస్తలేదు. రైట్ అమ్మా, ఒకసారి సింపుల్గా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే 3 ఏళ్ళు భరించాలా లేదా? 3 ఏళ్ళు భరించే అంత ఉన్నదా? మరి ఏం చేస్తావు? బంగ్లాదేశ్లో ఒక ప్రధానమంత్రిని ఉరికిపిచ్చారు ప్రజలు. అర్థమైందా అమ్మా? ప్రధానమంత్రిని ఉరికిపిచ్చారు. మేమేసుకున్న ఓటు నుంచి నువ్వు వచ్చినవరా దొంగ. అది కూడా అమాయకులు వేసారు. నీకు తెలంగాణలో హైదరాబాద్ ప్రజలు వేయలేదు కాబట్టి ఎట్లయితే బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిని ఉరికిపిచ్చారో ఈ రేవంత్ రెడ్డిని బట్టలిప్పి బండలతో కొట్టుకుంటూ ఉరికిపిస్తారు. కేసీఆర్ను 100 అడుగుల బొంద పెడతా అంటావా? సిగ్గుందా నీకు? ఒక ముఖ్యమంత్రివా? ప్రజలకు ఏమి ఇస్తున్నావు నువ్వు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయిందమ్మా? పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? విద్యాశాఖ మంత్రి లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, ఏమీ లేదు. అన్ని వీని కింద పెట్టుకొని వీడి ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఎవడు ఊరుకుంటాడు? ఏ ప్రజలు ఊరుకుంటారు?